ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానం కొరకే 51వ కీర్తనలో నుండి 10వ చరణం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని ప్రార్థన ఏమిటంటే స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడుగుతున్నాడు. ఎందుకు అంటే మనస్సు స్థిరముగా లేనందుచేతనే దేవునికి విరోధంగా నేను తప్పు చేశానని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, కన్నీరు గార్చాడు. ఏంటి 4వ చరణం చూడండి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనస్సు స్థిరమై ఉన్నప్పుడే దేవుని కార్యాల్లో ముందుకు సాగగలుగుతాం. ఈ దావీదు భక్తుని ప్రార్థనను బట్టి మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, రక్షణ పొందిన మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నటలో, రక్షణలో ఎదుగుటలో మనం ముందుకు సాగాలి అంటే తప్పనిసరిగా మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన మనసు దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల స్థిరమైనదిగా ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి. దేవుని మాటల మీద మనం మనసు ఉంచటం, దేవుని కార్యాల మీద మనసు ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మీద మన మనసు ఆయనను ఆయన మీద ఆనుకునే రీతిగా దేవుని కార్యాల్లో ఎల్లప్పుడూ మన మనసు కలిగే రీతిగా మనం జాగ్రత్త పడినట్లయితే మన మనస్సు పాడవకుండా, తప్పిపోకుండా, చంచలనం కాకుండా స్థిరంగా ఉండగలిగేటట్లు జాగ్రత్త పడగలుగుతాం. కనుక మన ప్రార్థనా జీవితం బలపడాలన్నా, మన ప్రార్థనా జీవితం ద్వారా దేవుని కార్యాలు చూడాలన్నా మన మనసు స్థిరంగా ఉండాలి. మనసు స్థిరం లేనప్పుడు మనం చేసే పని కూడా స్థిరంగా ఉండదు కదా అంటారు. మనం దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధి అనుభవించటంలో, రక్షణను కాపాడుకున్నట్లో, మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నట్లో ముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మన మనస్సును స్థిరపరచుకొనుట. కాబట్టి దావీదు భక్తును దేవుని ముందు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. మరలా ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? స్థిరమైన మనస్సు. ఏమండి? కాబట్టి ఈ రోజున మన మనసు దేవుని విషయాల పట్ల, ప్రార్థన పట్ల ఒక స్థిరము అనేది ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి మన ప్రార్థన యొక్క జవాబు మనం పొందగలుగుతాం. మనకందరికీ తెలిసినదే, దానియేలు భక్తుని జీవితం చూస్తే మనస్సును అప్పగించాడని ఉంటుంది, మనస్సు నిభ్రమ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనస్సు పెట్టి చేయాలి అంటారు ఏదన్నా పని చేసేటప్పుడు. అలాగా అనేక విషయాల పట్ల, లోకం పట్ల, ఇతర కార్యాల పట్ల మన మనసు ఎల్లప్పుడూ ఉండకుండా దేవుని విషయాల పట్ల స్థిరమైనదిగా ఉండేటట్లు, అంటే లోక విషయాల పట్ల కాకుండా దేవుని పట్ల, దేవుని కార్యం పట్ల ఒక స్థిరమైన మనసు మనకుంటే తప్పకుండా మన ప్రార్థన కూడా అన్ని విషయాల్లో బలపడుతుంది. అంటే ప్రార్థన యొక్క జవాబు మనం చూడగలుగుతాం. అంటే మనం దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన మనసు అనేది దేవుని సహాయము ద్వారా మనం వేడుకున్నట్లయితే దేవుడే ఆ మనసు మనకి ఇచ్చినప్పుడు మన ప్రార్థన స్థిరంగా ఉంటుంది, మన నడవడి స్థిరంగా ఉంటుంది, మనం చేయే పనులు కూడా స్థిరంగా ఉంటాయి. కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనస్సును కాపాడుకున్నట్టు జాగ్రత్త పడాలి. మన మనసు దేవుని మాటల మీదే ఉండేటట్లు, దేవుని కార్యాల పట్లే ఉండేటట్లు, మన మనసు ఆయన మీద ఆనుకునేటట్లు ఉండగలిగేటట్టు జాగ్రత్త పడితే తప్పనిసరిగా మన ప్రార్థన స్థిరపడుతుంది, దేవుని కృపలో ముందుకు సాగగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్న వారు మీ మనసు మీ మనసు స్థిరంగా ఉండగలుగుతుందా? దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధిలో ఎదుగుటలో,
దేవుని విషయాల్లో స్థిరంగానే ఉంటుందా, లేకపోతే లోక సంచారం చేస్తూ స్థిరం లేని పరిస్థితి ఉండి ఏదో ఆ సమయానికి ఏదో ప్రార్థిస్తున్నట్లుగా అనిపిస్తుందా? కాదు. మన మనసు స్థిరంగా ఉండాలి. అందుకని స్థిరమైన మనసు అన్నారు. కనుక ఈ సందేశం వింటున్న వారు ప్రార్థన జీవితం స్థిరపడాలంటే మన మనసు కూడా స్థిరంగా ఉండాలి. లోకము అనేది మనలో రాకుండా ఉండాలంటే దేవుని మీద ఆనుకునే మనసు ఉండాలి. కనుక ప్రతి ఒక్కరము ఈ విషయం దేవుణ్ణి అడుగుదాం. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. నా మనసును స్థిరపరచు దేవాన్ని. దేవుడి మనకు అట్టి కృపనిచ్చి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా మనసును స్థిరపరచువాడవు నీవే గనక ఈ సందేశం నాలో మాలో నెరవేర్చి మహిమ ఘనత మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.